షుగర్ ఉన్న వాళ్ళు చాలా సార్లు నరాల డాక్టర్ దగ్గరికి వచ్చేది ముఖ్య కారణం ఏంటి అంటే పాదాల తిమ్మిర్లు, అరికాళ్ళు తిమ్మిర్లు వస్తారనమాట. మామూలుగా ఏంటి అంటే కొంతమంది గుచ్చుతున్నట్టు, చీమలు పాకుతున్నట్టు, మంటలుగా ఉండడం, రాత్రంతా నిద్రపోనివ్వకుండా ఇబ్బంది పెడతా ఉంటారనమాట. దీన్ని పెరిఫెరల్ న్యూరోపతి అంటాం, డయాబెటిక్ న్యూరోపతి. ఇది షుగర్ వల్ల జరిగే నరాల మీద జరిగే డ్యామేజ్ వల్ల వస్తుందన్నమాట. కానీ కొంతమంది షుగర్ ఉన్న వాళ్ళు పాదాల కింద ఒక అట్టలా ఉంది, స్పర్శ తగ్గినట్టుంది, మొద్దుబారినట్టుంది, బాగా గట్టిగా బిగేసినట్టుంది అని వస్తారనమాట. ఇది కూడా షుగర్ యొక్క లక్షణమే, డయాబెటిక్ న్యూరోపతి. కాకపోతే ఈ రెండిట్లో తేడా ఏంటి అంటే మనకు తిమ్మిర్లున్నాయి, మంటలున్నాయి, బిళ్ళలతో తగ్గుతాయి. ఇది నర్వ్స్ ఇరిటేట్ అవ్వడం వల్ల వస్తున్నాయి. మనం టాబ్లెట్స్ పెడితే ఇరిటేషన్ తగ్గి, తిమ్మిర్లు తగ్గి కొంచెం బెటర్గా నిద్రపోవచ్చు. ఈ మొద్దుబారినట్టుంటుంది, స్పర్శ తగ్గినట్టుంటుంది, అట్టకట్టినట్టుంటుంది, టైట్ కట్టినట్టుంటుంది, ఇట్లా వస్తారు కొంతమంది. వీటిని నెగటివ్ సిమ్టమ్స్ అంటాం అనమాట. ఇవి నరాలు బాగా డ్యామేజ్ అయ్యి స్పర్శ కూడా తగ్గిన వాళ్ళలో వస్తాయి. ఈ సెన్సేషన్ ని మనం బిళ్ళలతో తగ్గించలేం. ఓకే, మనం తిమ్మిర్లు వస్తే తగ్గించగలం, కానీ స్పర్శ తగ్గిపోయింది, దాన్ని మనం వెనక్కి తీసుకురాగలమా అంటే దాన్ని మనం ట్రీట్ చేయలేం. చాలా మంది పేషెంట్స్కి ఇది మేము చెప్పాలనుకుంటాం కానీ బాధపడిపోతారు, అర్థం చేసుకోలేరేమో అనే భయంతో చాలాసార్లు బిళ్ళలు వాడండి అని చెప్తాం, కానీ ముందే మాకు డాక్టర్స్కి తెలుస్తుంది అనమాట. ఇట్లా ఈ నెగటివ్ సిమ్టమ్స్, నాకు స్పర్శ తగ్గింది అంటే అది వెనక్కి రావడం అనేది 99% వరకు డాక్టర్స్ చేతుల్లో కూడా లేదు. సో ఇట్లాంటి పేషెంట్స్లో ఈ న్యూరోపతి, తిమ్మిర్లు కానీ మొద్దుబారడం కానీ ఇట్లా ఉండే వాళ్ళలో మామూలుగా డాక్టర్ ట్రీట్మెంట్ ఎట్లా పెడతారు అంటే ఇవన్నీ రావటానికి కారణం మెయిన్గా షుగర్ కాబట్టి షుగర్ని మంచి కంట్రోల్లో పెట్టుకోవాలి. అది మోస్ట్ ఇంపార్టెంట్. మిగతా ట్రీట్మెంట్ తీసుకోకపోయినా పర్లేదు, నరాల డాక్టర్ దగ్గరికి వెళ్ళకపోయినా పర్లేదు, కానీ షుగర్ కంట్రోల్లో పెట్టుకోకపోతే రోగం తగ్గకపోవడం కాక రోజు రోజుకి రోగం పెరుగుతా పోయిద్ది. మెల్లగా అరికాలలో ఉన్నది మోకాళ్ళ వరకు పైకి పాకుతా వచ్చింది అనమాట. కాబట్టి మెయిన్ థింగ్ షుగర్ కంట్రోల్. అది మీ ఫిజిషియన్ చేసినా, ఎండోక్రైనాలజిస్ట్ చేసినా కానీ న్యూరాలజిస్ట్ అవసరం కూడా చాలాసార్లు ఉండదు. కొంతమందిలో కొన్ని సప్లిమెంట్స్ అవసరం అన్నమాట. ఆల్ఫా లైపోయిక్ యాసిడ్, B12, కొన్ని మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్ పెట్టడం వల్ల నరాలు కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయి అని చెప్పేసి కొన్ని రకాల సప్లిమెంట్స్ అనేవి హెల్ప్ అవుతాయి. కంపల్సరీ అందరిలో హెల్ప్ అవుతాయని కాదు, కొంతమందిలో హెల్ప్ అవ్వచ్చు. కాబట్టి ఇవి కొన్ని యాడ్ చేసుకుంటే కొంతమందిలో మంచిది. వీటితో పాటు తిమ్మిర్లు తగ్గించే ఉంటాయి. ప్రీగాబాలిన్, గాబాపెంటిన్, డులాక్సటైన్, అమిట్రిప్టిలిన్, ఇట్లా కొన్ని డ్రగ్స్ ఉంటాయి. షుగర్ ఉన్న వాళ్ళు చాలా వరకు వినే ఉంటారు, నేను ప్రీగాబా వాడుతున్నాను, నేను గాబాపెంటిన్ వాడుతుంటున్నాను అని చెప్పేసి పేషెంట్సే చెప్తుంటారు అనమాట. సో ఇవన్నీ తిమ్మిర్లు తగ్గించే ట్రీట్మెంట్. వీటి వల్ల నరం బాగా పెరిగిద్దా, నరానికి బలం వచ్చిద్దా అంటే నరం బలానికి, నరం ఇంప్రూవ్ అవ్వటానికి ఈ టాబ్లెట్స్కి సంబంధం లేవు. వీటి పని కేవలం తిమ్మిర్లు తగ్గించడం వరకే. మనకి ఆపేస్తే మళ్ళీ తిమ్మిర్లు రిపీట్ అవుతాయి. మామూలుగా నర్వ్ కొంచెం బాగుంది, షుగర్ కంట్రోల్లో ఉంది అంటే కొంతమందిలో ఆపేయగలుగుతాం. బట్ మెజారిటీ పీపుల్లో చాలా వరకు ఈ టాబ్లెట్స్ ఆపితే వెంటనే మనకి తిమ్మిర్లు రిపీట్ అవుతాయి. కాబట్టి చాలా వరకు మనకి ఆపటానికి ఆస్కారం అనేది ఉండదన్నమాట. సో మనం ఈ వీడియోలో తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మెయిన్ థింగ్ షుగర్ కంట్రోల్ చేయడం. కొన్ని ఇబ్బందులు, తిమ్మిర్లు లాంటివి మనం తగ్గించవచ్చు. కాకపోతే పోయిన నరాన్ని మనం మళ్ళీ పుట్టించలేము. ఉన్నదాన్ని కాపాడుకోవడమే మన మెయిన్ ఎయిమ్. ఆల్రెడీ నరాలు తగ్గిపోయి స్పర్శ తగ్గిపోయింది అంటే స్పర్శని వెనక్కి తీసుకురావడం అనేది చాలా వరకు డాక్టర్స్ చేతుల్లో అది ఉండదు. సో మన పని ఆల్రెడీ ఇంతవరకు నాకు స్పర్శ తగ్గిపోయింది, ఇంకా నేను ఫర్దర్ తగ్గకుండా ఉండాలంటే ఏం చేయాలి అనేది మన ఎయిమ్ అయి ఉండాలి. చాలా మంది పేషెంట్లు ఒక డాక్టర్ నుంచి ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉంటారు, నాకు ఇక్కడ తగ్గలేదు, ఇక్కడ తగ్గలేదు, ఇక్కడ తగ్గలేదని. అది తగ్గించడం ఏ డాక్టర్ చేతుల్లో లేదు. కాబట్టి మనం ఒక డాక్టర్ నుంచి ఒక డాక్టర్ మూవడం వల్ల ఉపయోగం లేదు. మీ సిమ్టమ్స్ మెడిసిన్ వాడగా కూడా ఇబ్బంది పెరుగుతూ ఉంది అంటే మనం ట్రీట్మెంట్ మార్చాలి అని అర్థం. మన ఇబ్బంది పెద్దగా పెరగలేదు, పర్లేదు, కంట్రోల్లోనే ఉంది అంటే మనం దాన్ని ఇంకా ఫర్దర్ ఏమీ చేయం. తగ్గిపోవాలి అని అనుకుంటే మాత్రం చాలాసార్లు స్టార్టింగ్ స్టేజెస్లో ఉంటే తగ్గుతాయి, కానీ ఒక స్టేజ్ దాటిన తర్వాత చాలా వరకు అవి తగ్గకపోవచ్చు. దాన్ని మనం యాక్సెప్ట్ చేసి ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి.